వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూడబోయేది ఒక లగ్జరీ అల్ట్రా డీలక్స్ 3 BHK ఫ్లాట్ అండి. ఇప్పుడు మీరు చూడబోయేది తూర్పు ఫేస్ లో, ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి కారిడార్ అండి. ఫ్లాట్ కి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం వైపు ఉన్నటువంటి కారిడార్ అండి. ఇదంతా కూడా పక్కనే ఆల్రెడీ మనకి జాన్సన్ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ కూడా జాన్సన్ లిఫ్ట్ ఇచ్చారండి. పక్కనే స్టెప్స్ కూడా ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయండి. సో మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం అనేది చూడండి, చాలా నీట్ గా, సింపుల్ గా, ఒక అడవులు లేకుండా చక్కగా నీట్ గా డిజైన్ చేశారండి. మొత్తం కూడా టేక్ వుడ్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది అంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. చూడండి, చాలా బిగ్ హాల్ రావడం జరిగిందండి. హాల్ మొత్తం కూడా చాలా బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. హాల్లో ఇచ్చినటువంటి టీవీ పాయింట్ అండ్ సీలింగ్ చూడండి, చాలా సింపుల్ గా, చక్కగా నీట్ గా, ఓవర్ గా చేయకుండా చాలా క్లాస్ గా ఇచ్చారండి. సీలింగ్ కూడా మొత్తం అంతా కూడా చాలా బిగ్ హాల్ వచ్చిందండి. ఇది మొత్తం కూడా మీకు టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూడండి, చాలా క్లాస్ గా, చాలా బాగుందండి. టీవీ పాయింట్ అనేది చాలా నీట్ గా డిజైన్ చేశారు. మీకు కిటికీలు అన్ని కూడా గ్రానైట్ విండోస్ ఇచ్చారండి. చూడండి, గ్రానైట్ ఇచ్చారు మొత్తం కూడా. టీవీ యూనిట్ అనేది చాలా బాగుందండి, చాలా నీట్ గా ఉంది. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ హాల్ ఇచ్చారు. చూడండి, మొత్తం మనకి డైనింగ్ హాల్ కూడా చాలా స్పేస్ గా ఉందండి, చాలా బాగుంది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ లో సీలింగ్ కూడా చూడండి, చాలా క్లాస్ గా ఉంది, చాలా బాగుందండి. ఫ్లాట్ కన్స్ట్రక్షన్ విషయంలో చాలా నీట్ గా చేశారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. బయట చక్కగా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చుట్టూ కూడా వాష్ ఏరియా కూడా చాలా పెద్దదండి, చాలా బాగుంటది. ఇది చూడండి, మీకు కిచెన్ అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మాడ్యులర్ కిచెన్ చాలా లగ్జరీగా ఉంది. మాడ్యులర్ కిచెన్ చూడండి, చిమ్మి పాయింట్ కూడా ఇచ్చారండి ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ మనకి చిమ్మి పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా నీట్ గా, చాలా లగ్జరీగా మాడ్యులర్ కిచెన్ అనేది ఇవ్వడం, చాలా స్పేస్ గా ఉందండి. ముందు ఈ మాడ్యులర్ కిచెన్ అనేది చాలా స్పేస్ గా ఉంది. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ హాల్ ఇచ్చారు. డైనింగ్ హాల్ లో చూడండి, సీలింగ్ చక్కగా నీట్ గా, కబోర్డ్స్ కానీ అంతా చాలా బాగా ఇచ్చారు. ఇది మనకు సెపరేట్ పూజ రూమ్ రావడం జరిగిందండి. ఇది వచ్చి మనకు సెపరేట్ గా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తున్నా చూడండి. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. మీకు మాస్టర్ బెడ్రూమ్ లో 8x8 మంచం కూడా పడుతుందండి. చాలా స్పేస్ గా ఉంది, చాలా బిగ్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. సీలింగ్ కూడా చూడండి, సో ఓవర్ గా చేయలేదండి, చాలా నీట్ గా, చాలా సింపుల్ గా డిజైన్ చేశారు. సీలింగ్ కూడా ఎక్కడ కూడా డిజైన్ ఎక్కడ ఓవర్ గా చేయలేదండి. కబోర్డ్స్ కూడా చూస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ వ్యూ అండి. ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్ కి మీకు టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ కి ఇచ్చినటువంటి టీవీ యూనిట్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మీకు. ఇది మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో చాలా బాగుందండి. బెడ్రూమ్ సైజులు కూడా చాలా నీట్ గా వచ్చినాయి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో కూడా మీకు 6x6 మంచం పెట్టిద్దండి. ఇంకా స్పేస్ కూడా ఉంటది. లైవ్ లో చూడండి, కస్టమర్స్ మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి, మంచి రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి. చుట్టూ కూడా ఆల్ రెసిడెన్షియల్ అండ్ స్కూల్స్ జోన్ అండి. మొత్తం కూడా కానూరు కెనడీ స్కూల్ సర్కిల్ అండి. ఇదంతా కూడా కానూరు కెనడీ స్కూల్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి 3 BHK న్యూ ఫ్లాట్స్ అండి. న్యూ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్, ఆల్ ఫ్లాట్స్ అవైలబుల్ అండి. ఫ్లోర్ ఒకటే 3 BHK ఫ్లాట్, ఓన్లీ 5 ఫ్లాట్స్ అండి. మొత్తం టోటల్ 5 ఫ్లాట్స్. ఇది మీకు పడమర వైపు బాల్కనీ అండి. ఇది మొత్తం కూడా చక్కగా నీట్ గా పడమర వైపు బాల్కనీ ఇచ్చారు. బాల్కనీ కూడా చాలా స్పేస్ ఉంది. పడమర వైపు రోడ్డు కూడా చూడండి, ఇది మొత్తం రోడ్డు డిజైన్ చేశారండి. అన్ని చుట్టూ మీరు ఎటు చూసుకున్నా సరే అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తాయండి. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. కబోర్డ్స్ కూడా చూడండి, చాలా నీట్ గా డిజైన్ చేశారు. సెకండ్ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. గ్రానైట్ చూస్తున్నారు కదా, గ్రానైట్ బొమ్మలు ఇచ్చారు విండోలు కానీ మొత్తం కూడా. థర్డ్ బెడ్రూమ్ చూడండి, మీకు ఇది వచ్చి మీకు థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా మీకు 6x6 మంచం పట్టిద్దండి. థర్డ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. కబోర్డ్స్ చూడండి, చాలా నీట్ గా సింపుల్ గా బాగా డిజైన్ చేశారండి.
ఇది టోటల్ వచ్చేసి 2050 స్క్వేర్ ఫీట్ అండి. టోటల్ వచ్చేసి 2050 స్క్వేర్ ఫీట్ అండి. ఓన్లీ ప్లింత్ వచ్చి 1650 ప్లింత్ అండి. ఓన్లీ ప్లింత్ వచ్చి 1650 అండి. యూడిఎస్ మీకు 65 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. యూడిఎస్ 65 గజాలు రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుందండి మొత్తం కూడా ఫ్లాట్ కి, ఈచ్ ఫ్లోర్ కి. సో టోటల్ గా ల్యాండ్ ఓనర్ గారి కాస్ట్ వచ్చేసి 1 CR చెప్తున్నారండి. ఓన్లీ ₹1,00,00,000 మాత్రమే చెప్తున్నారు. 2050 స్క్వేర్ ఫీట్ అండి. టోటల్ బ్యాంక్ లోన్ అవైలబుల్ అండి ఫ్లాట్ కి. మీకు 90% లోన్ వచ్చేస్తుందండి ఫ్లాట్ మీద. మీ సివిల్ అన్ని బాగుంటాయి కనుక. చాలా లగ్జరీగా ఇచ్చినటువంటి 3 BHK ఫ్లాట్. మంచి రెసిడెన్షియల్ జోన్, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ జోన్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి ఇది. గాంధూరు కెనడీ స్కూల్ అంటే మంచి ఫేమస్ ఏరియా అండి. మొత్తం కూడా మంచి ఫేమస్ ఏరియా. సో ఈ ఏరియాలో మనకి 3 BHK ఫ్లాట్, ఈచ్ ఫ్లోర్ ఒకటే ఫ్లాట్ అండి. మొత్తం 5 ఫ్లాట్స్ ఓన్లీ. కార్ పార్కింగ్ అవైలబుల్ అండి. కామన్, యూడిఎస్, కార్ పార్కింగ్ అన్ని కలుపుకొని ప్లింత్ ఏరియా కలుపుకొని 2050 SFT. ఓన్లీ ప్లింత్ వచ్చి 1650 SFT అండి. ఓన్లీ ప్లింత్ వచ్చి 1650 SFT అండి. మనకు అవుట్ రేట్ ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ ఇదండి.